కుస్తీ కళ్యాణి సోమవారం నుండి శనివారం వరకు సాయంత్రం 6:30 మన సన్ జెమినీలో. అయినా తప్పదక్క, వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాలి. అవసరం లేదు అక్క, ఎక్కడ ఇలాగే చచ్చిపోమంటావా? మిమ్మల్ని చావనివ్వకుండా నేను బతికిస్తాను అంటున్నాను. 1 minute. ఎక్కడికి వెళ్ళింది? వన్ బై వన్ వచ్చి ఫస్ట్ ఎయిడ్ చేయించుకోండి. ఇదేం కాన్సెప్ట్ అక్క? నువ్వే తుక్కురే కొడతావు, మళ్ళీ నువ్వే ట్రీట్మెంట్ చేస్తావు. ఇది నేను ఎక్కడ చూడలేదక్క. నేను కూడా రా. ఈ క్యారెక్టర్ ఏంట్రా బాబు, ఇంత డిఫరెంట్ గా ఉంది? అదంతా తర్వాత. ఫస్ట్ వచ్చి ఫస్ట్ ఎయిడ్ చేయించుకోండి. అలాగే. ఏంటక్క, ఎవరు వీళ్ళు? సార్లు కొంచెం అల్లరి చేస్తేను. ఓ, డిసిప్లిన్ లో పెట్టావా? అవునే. ఏం బస్సులో దెబ్బలు అదుర్సా? అట్లుంటది మా శివంగి లెక్క. దా. చల్ చల్. అబ్బా, వెళ్ళండి వెళ్ళండి. ఏ మిస్టర్, నేనా? నువ్వేంటి ఇక్కడ? అది నేను. నమస్తే అండి. నమస్తే. ఎవరి క్యాండిడేట్? ఎయిర్ ఫోర్స్. ఏంటి? మన బండిలో ఫోర్సా? మనమే మన బండిలో గాలి తీసుకోవడం ఎలా అనే సబ్జెక్ట్ లో బాగా చెప్పే టీచరు. ఏది సరిగ్గా చెప్పవు. అమ్మాయిలకి సైట్ కొట్టే అబ్బాయి. ఓ, ఇంతకీ ఎవరి కోసమే ట్రయల్స్? ఎవరి కోసం అని అడిగితే ఏవేవో కొటేషన్స్ చెప్తున్నాడు కానీ కరెక్ట్ సమాధానం చెప్పట్లేదు. ఏదో ఒకటి చేసుకున్నాడు, బట్ ప్రతిసారి మన నర్సరీ చుట్టూనే తిరుగుతున్నాడు. అదే పెద్ద ప్రాబ్లం. ఎవరికో సైట్ కొట్టేట్టయితే వేరే ప్లేస్ కి వెళ్తాడు గాని ఈ మొక్కల దగ్గరికి ఎందుకు వస్తాడు? అంటే ఓసి పిచ్చక్క, ఈ ప్రేమికుడు నీ ప్రేమని విన్ అవడం కోసం ఈ గాలి వేషాలన్నీ వేస్తున్నాడే. అబ్బా, అది కరెక్ట్. నేను కూడా అదే చెప్పాను. అదేం లేదని చెప్పాను కదండి. అయ్యో సార్, ఇట్స్ ఓకే. ఈ ఏజ్ లో లవ్వులు, ఇలా తిరగడాలు, అమ్మాయి నవ్వు కోసం పడిగాపులు కాయడాలు నార్మలే. యూ కెన్ ప్రొసీడ్ సార్. ఏ రాజీ, ఓ పక్క లవ్ చేస్తున్నాడని చెప్తూనే తిట్టకుండా ఇంకా లవ్ చేయమని ఎంకరేజ్ చేస్తావేంటే? ఈ అమ్మాయి ఏంటి నా బెడ్ గురించి తెలియకుండానే నాకు సపోర్ట్ చేస్తోంది? అక్క, మొక్కకి పువ్వు పుయ్యక తప్పదు, ఆ పువ్వు కాయగా మారక తప్పదు. ఎందుకమ్మా ఈ వర్ణన? ఇలాగే గట్టిగా ట్రయల్స్ వేస్తే ఏదో ఒక రోజు శివంగక్క ఇతని లవ్ లో పడిపోతుంది అంటున్నాను. చంపేస్తా నోర్మల్. హైట్ కూడా పర్ఫెక్ట్. మీ పేరు చూడటానికి నిత్య మీన నాని పేరు లాగా క్యూట్ గా ఉంది. చిచ్చి, ఇంకొక మాట మాట్లాడావంటే టంగ్ కట్ చేస్తా. మమ్మల్ని కాదు, ముందు అతనికి క్లాస్ ఇవ్వం.
ఏంటి నువ్వు ఇటువైపు రావద్దని ఆల్రెడీ నీకు ఒక్కసారి చెప్పాను. ఆ, ఆ. అయినా వినకుండా మళ్ళీ మళ్ళీ ఇక్కడికే వస్తున్నావేంటి? చూడు, నేనందరు అమ్మాయిలా కాదు. తెలుసు. మీ డ్రామాలకి చీప్ ట్రిక్స్ కి పడే టైప్ అస్సలు నేను కాదు. అది మైండ్ లో బ్లైండ్ గా ఫిక్స్ అయిపోయి ఇక్కడి నుంచి స్ట్రైట్ గా మీ ఇంటికి వెళ్ళిపో. క్విక్ ఆ, ఆ, వెళ్ళు. వెళ్తాను. అదేంటక్క బావగారిని అలా పంపించేశావు? కాఫీ ఇచ్చి కాసేపు కబుర్లు చెప్పుకునే వాళ్ళం కదా. నిన్ను అక్క 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 నిన్ను- అక్క. ఏ, ఆగు. రేయ్, అమ్మ రేయ్. గంగా, ఈరోజు లంచ్కి మెనూ ఏం ప్రిపేర్ చేస్తున్నావు? మీరు నిన్న చేయమని చెప్పిన ఐటమ్స్ చేస్తున్నానమ్మా. ఓకే, సార్ వాళ్ళు వచ్చేసరికి లంచ్ రెడీగా ఉండాలి. అలాగేనమ్మా. ఏమండి, అర్జెంటుగా మీటింగ్ ఉందని వెళ్ళి అప్పుడే వచ్చేసారేంటి? మిత్ర ఇమీడియట్ గా రమ్మని చెప్పింది. నాతో ఏదైనా ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలేమో. అవునా? మిత్ర ఎక్కడుంది? తన రూమ్లోనే ఉంది. ఓకే ఓకే. అంత ఇంపార్టెంట్ మ్యాటర్ ఏమై ఉంటుంది? మిత్ర, అన్నయ్య వచ్చావా? కమ్ ఇన్ సైడ్. మిత్ర, డోర్ ఎందుకు లాక్ చేసావు? ఎవరికి మన మాటలు వినబడకూడదని. అంత సీక్రెట్ ఏంటి? సీక్రెట్ కాదన్నయ్య, మనందరి లైఫ్ లోకి సైక్లోన్ రాబోతుంది. కాస్త డీటెయిల్ గా చెప్పవా? ఈ రోజు నేను రోడ్డు మీద ఎవరిని మీట్ అయ్యానో తెలుసా? ఎవరిని? అశ్విన్ మదర్ని. అశ్విన్ అంటే ఒకప్పుడు మహేష్ కంపెనీలో పనిచేసిన ఎంప్లాయ్ కదా? ఎస్. ఆవిడ్ని కలిస్తే నువ్వు టెన్షన్ పడ్డం ఎందుకు? అయ్యో, ఆవిడే మన ఇంట్లో పెద్ద బాంబు లాంటి సీక్రెట్ చెప్పింది. అశ్విన్ వైఫ్ ఆనందికి కూతురు పుట్టింది. ఆనందికి అశ్విన్ కి కూతురు పుట్టడంలో విచిత్రమేముంది? ఆ కూతురు అశ్విన్ కి ఆనందికి పుట్టిన కూతురు కాదన్నయ్య, మరి మహేష్ కి ఆనందికి పుట్టిన కూతురు. ఏంటి మిత్ర నువ్వు చెప్పేది? ఎస్. బట్ హౌ? ఆ పాపం పుట్టడానికి కారణం నేనే.